జిమ్ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు కొందరు స్పా, సానా ఉందా లేదా అనేది ఖచ్చితంగా కనుక్కొని తీసుకుంటారు. అంటే జిమ్ అయ్యాక కాసేపు స్టీమ్ తీసుకుందాము, జిమ్ అయ్యాక కాసేపు మసాజో అలాంటివన్నీ చేయించుకుందామని. ఇవన్నీ ఓకే. బట్ ఈ స్పా, సానా మరీ రెగ్యులర్‌గా చేయమాకండి. బాడీ హీట్ ఎక్కువ అవ్వడం అనేది పురుషుల్లో మంచిది కాదు. ఎందుకంటే స్పెర్మ్ ప్రొడక్షన్ 35 డిగ్రీస్‌లో అవుతది. స్పా, సానా మీరు కంటిన్యూయస్‌గా చేశారనుకోండి, రెగ్యులర్‌గా వారానికి 2, 3 సార్లు చేసినా మీ బాడీ హీట్ పెరగడం వల్ల స్పెర్మ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. సో, ఈ స్పా, సానా కన్నా మసాజ్ చేసుకోండి తప్పకుండా. ఎక్సర్సైజ్ రెగ్యులర్‌గా చేయండి. ఫుడ్ సరిగా తినండి. నిద్ర సరిగా ఉండాలి. ఇలాంటివన్నీ ఉంటే చాలా మంచిది. హీట్ ఎక్కువ ఉండడం అనేది మీ ఒంటికి మంచిది కాదు. అంటే టైట్ క్లోత్స్ ఉండడము, హాట్ షవర్ అంటే బకెట్ నిండా వేడి నీళ్ళు పోసుకోవడము, అలాంటివన్నీ కూడా అవాయిడ్ చేయండి. పిల్లల కోసమని కాదు, స్పెర్మ్ ప్రొడక్షన్ అని కాదు, ఇది ఓవరాల్‌గా అబ్బాయిలకి ఒంటికి మంచిది. ఈ అలవాటు ఉంటే చాలా మంచిది.